నిరంతరం అభివృద్ధి కోసం పనిచేసే మంత్రి నారాయణపై విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి హితవు పలికారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నెల్లూరు నగరంలో నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎంతో మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దాకా ఎక్కడున్నారో తెలియని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నో ఆరోపణలు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిలు నారాయణపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మైనార్టీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమని, ఖలీల్ అహ్మద్ ను నమ్మించి మోసం చేశారన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు నారాయణ విద్యా సంస్థల చుట్టూ ఓట్ల కోసం తిరిగారని ఈ సందర్భంగా రేవతి విమర్శించారు. అనంతరం టీడీపీ నాయకులు కప్పిర శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. కల్తీ మద్యం తయారు చేసే కాకాణ గోవర్ధన్ రెడ్డి, రాజకీయం అంటే తెలియని చంద్రశేఖర్ రెడ్డి ఒకటేమని మాట్లాడుతూ ఉన్నారు. ఉదయాన్నే లేయంగానే నారాయణ, మధ్యాహ్నం లేయంగానే నారాయణ, గంటకి నారాయణ, రాత్రి పడుకునే ముందు నారాయణ, నారాయణ నారాయణ అని తలువుకుందే మీకు నిద్ర రాదు. ఎదిగే కొద్దీ ఒదిగిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అభివృద్ధి తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గమైన కేసులు పెట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని చండాలం చేసిన ఎగిరెగిరి అరిసే వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే అన్నం తినేదానికి కూడా ప్లేస్ లేకుండా రోడ్డు మీద తినిపించిన సంస్కారవంతుడివి నువ్వు. చరిత్రలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న వ్యక్తి, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తి నీ అక్రమ మైనింగ్ను ప్రశ్నించి అక్కడ రిలే దీక్ష చేస్తుంటే హిజ్రాలతో దాడి చేపించిన ఘనమైన సంస్కారం గల వ్యక్తి నువ్వు. చెరువుల గుంటలు, రొయ్యల గుంటలు ఇష్టాపదంగా ఆక్రమించుకొని ధ్వంసం చేసి కేసులు పెట్టిన పెద్ద మనోభావాలు, పెద్ద ఆత్మగౌరవం కలిగిన వ్యక్తివి నువ్వు. నీ గురించే సర్వేపల్లి నియోజకవర్గం అంతా పొగిడిందే పొగుడుతున్నారు. నారాయణ గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. కూల్చివేతలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తే అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పేదవాడి బాగా కొడుతున్నారా? అంత పెద్ద ఇల్లు పేదవాడా? బాలాజీ నగర్లో ఒక అక్రమంగా 1 కోట్ల ఆస్తిని ఆక్రమించుకొని కోర్టు ధిక్కారాన్ని చేసిన వ్యక్తి పేదోడు. మీకు అది దుర్మార్గమైన చర్యగా కనిపిస్తుంది. ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఏమైంది ఈ పత్తిత్తు కబుర్లు అని అడుగుతున్నా. వెంకటేశ్వరంలో జహీర్బాయి ఇల్లు కూడగొట్టినప్పుడు ఏమైందయ్యా నీ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. ఏంటి కార్పొరేటర్లని భయపెట్టి ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీకి పనిచేస్తున్నారా? 2019 తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకి బీఫామ్ రేపొద్దున తీసుకుంటాననగా ఈ రోజు మీటింగ్ పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని జంపింగ్ చేసుకున్నా. అప్పుడు ఏమైందయ్యా ఈ నీతి సూత్రాలు అని అడుగుతున్నా. ఇక 151 సీట్ల పైనే ఇచ్చినప్పుడు వల్లభనేని వంశీని మన గూట్లోకి చేర్చుకున్నప్పుడు ఏమైందయ్యా అని మంచి మనసు అని అడుగుతున్నా. మీ హయాంలో మీ నియోజకవర్గంలో 3 ఎంఆర్ఓల్ని 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేపించిన ఘనత ఎవరికైనా ఉందంటే నీకే. చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోయే పేరుందంటే కాకాణి గోవర్ధన్ రెడ్డికే. పోలీస్ స్టేషన్లో ఒక దళితుడిని కొట్టి చనిపోయేదానికి ఎస్ఐని ఉపయోగించుకున్న సంస్కారవంతుడివి నువ్వే. ఆ సంస్కారం మాకు కావాల్సిందే. ఒక ఎంఆర్ఓ తోటి 200 మధ్యన మహిళనే పాపం నేను పెట్టనయ్యా పొట్టినాయనా అంటుంటే నువ్వు పెట్టో అని రేపు కేసు పెట్టించిన ఘన చరిత్ర గల వ్యక్తి కూడా నువ్వే. వడ్డెర కమ్యూనిటీకి సంబంధించి వెంకటాచలంలో ఫ్లెక్స్లో వేయలేదని అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించిన జాతీయ నాయకుడివి నువ్వే. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అంతూ పంతూ లేదు. 54 డివిజన్లు మేము మగోళ్ళమే, మేము గొప్ప అని చించుకుంటే కాదు. 54 డివిజన్లు మీ గొప్పతనం కాదు. ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాజా యాదవ్ అని బీఫామ్ తీసుకున్న వెంటనే పార్టీలో చేర్చుకున్న సంస్కారవంతులు ఎవరు అంటున్నా. ఆసిఫ్ని బీఫామ్ తీసుకున్న వెంటనే పార్టీలో తీసుకున్న గుండెల మీద చేసుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నా. ఆత్మ పరిశీలన,
ఆత్మ విమర్శలు అన్నీ ఎవరు చేసుకోవాలో ఒకసారి ఆలోచించాలి అని అడుగుతున్నా. ఇకపోతే సిటీలోకి వస్తే ఎన్ని బెదిరించి చేశారో మీకు తెలుసు. బాక్సులు మార్చిన ఘన చరిత్ర ఎవరిదయ్యా అంటే మీది. 49వ డివిజన్లో పోటీ చేస్తున్న వ్యక్తిని నీ అంగట్లో గంజాయి పెడతాను, విత్డ్రా చేసుకోకపోతే నువ్వు పోటీలో నిలబడితేని బెదిరించింది ఎవరు అని అడుగుతున్నా. ఆఫీసర్లని IAS, IPS, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని ప్యాంటు చొక్కా ఇప్ప తీసుకొడతావా? వాళ్ళు చదువుకుంది పాప, నీతో ప్యాంటు చొక్కా ఇప్ప తీసుకొట్టించుకునేదానికే. అంటే నీ తొత్తులుగా పనిచేస్తే వాళ్ళు మంచోళ్ళు, లేదంటే వాళ్ళకు ప్యాంటు చొక్కాలు ఇప్ప తీసేసి కొడతావా? ఆఫీసర్లని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని నీ ఇష్టారాజ్యంగా నీకు బంట్రోతుల్లాగా మాట్లాడే నీచమైన సంస్కృతి సంస్కారం మా వాళ్ళకి రమ్మంటే రాదు. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తెలీదు పాపం, ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో మీరు లేరు, కరోనా అప్పుడు కూడా మీరు లేరు. కరోనా పీరియడ్లో నారాయణ సార్ మెడికల్ కాలేజీని కలెక్టర్ ఆధ్వర్యంలో ఇచ్చి నారాయణ సార్ హాస్టల్స్ని ఉచితంగా పేద ప్రజలకు ఇచ్చిన మహోన్నత వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అలాగే ఇంటింటికి నిత్యావసర వస్తువులు 3 సార్లు సరఫరా చేసి నారాయణ సంస్థల ద్వారా ఇచ్చిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. వరదలు వచ్చినప్పుడు అనిల్ కుమార్ ఒకసారి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకసారి మంత్రిగా ఉంటే ఒక మొహం కూడా అటు చూపించకపోతే నెల్లూరు టౌన్లో పెన్నా నది పరిసర ప్రాంతాల్లో, పరివారిక ప్రాంతాల్లో అన్నపానీయాలు కల్పించి వాళ్ళని 4 రోజులు కాపాడిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అలాగే రూరల్లో అదిస్తారు మోకాళ్ళ లోతు నీళ్లలో ఇల్లు తిరిగి భోజన సదుపాయాలు కల్పించిన వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు. మీకు మాట్లాడే అర్హత లేదు, ప్రజలందరికీ తెలుసు. నీకు తెలియదు, నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్కి మాత్రమే వచ్చావు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేదానికి టీచర్స్ గ్రాడ్యుయేట్గా నారాయణ సంస్థల చుట్టూ, మా విజయభాస్కర్ రెడ్డి చుట్టూ తిరిగిందే తిరిగి నువ్వు నారాయణ గురించి ఏదో గోవర్ధన్ రెడ్డి మాట్లాడని నేను కూడా తగుదనమ్మా అని మాట్లాడితే కుదరదు. 50వ డివిజన్లో ఈరోజు కూడా కార్పొరేటర్గా పనిచేస్తూ ఉంది. ఆమె ఆయన బలిజ, ఆమె మొగుడు వడ్డరా, కానీ ఆమెకు SC సర్టిఫికేట్, ఆమె బిడ్డలకి SC సర్టిఫికేట్, గవర్నమెంట్ సొప్పు ఈ రోజుకి కూడా తింటుంది, ఈ రోజు కూడా కార్పొరేటర్గా కొనసాగుతుంది. అలాంటి దౌర్జన్యం చేసి SC కాని వార్డుని SCని చేసి SC కాని వ్యక్తిని SC స్థానంలో నిలబెట్టి గెలిపించిన గణనీయులు మీరు. సభ్యతా సంస్కారాల గురించి మాట్లాడితే ఎట్టా? కాబట్టి మీరు బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీలో గెలిచారని చెప్పి నీతి వాక్యాలు చెప్తే తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో మీరు ఏ పార్టీ, తర్వాత ఏ పార్టీకి వచ్చారు? చంద్రశేఖర్ రెడ్డి అంటే డైరెక్ట్గా వచ్చాడు. నువ్వు పార్టీలు మారే విధానం గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా కాకాని గోవర్ధన్ రెడ్డి? నీకు మాట్లాడేదానికి తగదు. పాపం ఎవరైతే ఏమి శత్రువైనా న్యాయం మాట్లాడాలి. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి 15 సంవత్సరాలు నిరంతరం పనిచేస్తూ ప్రతి ఒక్కళ్ళని మీసం మేలేసి తొడగొట్టి కయ్యాలు కాలు తవ్వి కొట్టించి దొంగ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వంకు పోరాడిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. మరి నరసరావుపేటకు పంపించావు, రాగానే ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు? పాపం 45% మైనార్టీ వర్గాలు ఉన్నాయి అనేసి ఖలీల్ బాయ్ని, కసాయివాడు ఎట్లా గొర్రెని బలిస్తాడో ఆ విధంగా ఖలీల్ బాయ్ని బలి పశువు చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఎలక్షన్లో నిలబెట్టావు. ఇన్ఛార్జ్ ఖలీల్ బాయ్కి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. మీరు మాట్లాడే ముందు నీతులు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, నెల్లూరు ప్రజలందరికీ తెలుసు, అభివృద్ధి ప్రదంలో నడిపించేదానికి వచ్చిన కార్పొరేటర్లను స్వాగతించి రోడ్లు ఎక్కడ చూసినా రోడ్డు మీద పోతుంటే నారాయణ సార్ రోడ్డు, ఏ పార్కులో చూసినా నారాయణ సార్ గారు బాగా చేసిన పార్కు, గుంటలు లేకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేదానికి, డ్రైనేజీలు అండర్ డ్రైనేజ్ తెచ్చి దోమలు లేని నగరానికి తీర్చిదిద్దేదానికి, అభివృద్ధి పనుల్లో ముందుకు పోయేదానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ పొంగూరు నారాయణ గారు
అదే పనిలో ఉన్నారు. మీరు చేసే విమర్శలకు ఆయన కౌంటర్ ఇవ్వరు. కాబట్టి మేము కూడా ఓర్చుకోలేక పోనీలే అనుకొని లాస్ట్కి కౌంటర్గా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నారాయణ గారిని విమర్శించే స్థాయి అర్హత మీకు లేదు. మీ గురించి సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం తెలుసు. సోమిరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆఖరాకి వాళ్ళ కొడుకును కూడా వదలకుండా ఎన్ని కేసులు పెట్టి కోర్టులో కాగితాలు ఎత్తుకపోయిన దొంగవి నువ్వు, నీకు అసలు అర్హత లేదని తెలియపరుస్తూ జాగ్రత్త, ఇంకా చాలా ఉన్నాయి చరిత్ర పుటలు, మీరు మాట్లాడితే మేము తిరిగి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విపరీతమైన అరాచకాలు చేసి అందులో బీసీలు కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి 69 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఆ రోజు నోరు మెదపలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. బోడిగాడి తోట ఏరియాలో దాదాపులా 200 ఇళ్ళు పైనే తీసేస్తే ఆ రోజు మీకు ఏమన్నా కళ్ళు గుడ్డి అయినాయా? లేదంటే చెట్టుగుంట రోడ్లో తీస్తున్న ఇల్లు అప్పుడు మీకు కనిపించలేదా? లేదంటే రైల్వే గేట్ ఆనుకొని పెన్నా నది అంచున ఉన్న ఇల్లు తీస్తే మీకు బుద్ధి రాలేదా? ఈరోజు అక్రమంగా వైసీపీ గవర్నమెంట్లోనే అతను ఒక ఇల్లు కడితే దాని మీద అప్పుడు కేసు వేస్తే అది ఇప్పటికే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి డెమాలిషన్ చేయమంటే గవర్నమెంట్ తీసుకున్న చర్య అది. నారాయణ గారికి ఆ ఇంటికి ఎటువంటి సంబంధం ఉందని అడుగుతున్నా. కోటరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆ ఇంటికి ఎటువంటి సంబంధం ఉందని అడుగుతున్నా. మీకు మాత్రం గతంలో చేసిన మాత్రం ఏమి గుర్తురాలా? ఇప్పుడు మాత్రం తగుదనమ్మా అని చెప్పి గుర్తొచ్చిందా అని అడుగుతున్నా. పర్వతిరెడ్డి గారు, మీరు అంటున్నారు ఈసారి మా గవర్నమెంట్ వస్తే తాట పెరుగుతాం, తెలుగుదేశం పార్టీ నాయకులను ఒక్కొక్కడిని ధ్వంసం చేస్తామంటున్నారు. గతంలో జరిగిన ఇళ్లకి నువ్వు ఎటువంటి సమాధానం చేస్తావు? నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా నేను చేస్తానని. నువ్వు రా, నీవు నీ మనుషులు ఏ సెంటర్కి వస్తారో చెప్తే పత్రికా ముఖంగా నేను నా మనుషుల్లో వస్తాం, ఎవరో తేల్చుకుంటాం రామంటున్నాను నేను. నారాయణ గారు చెప్పారు, ఏ ఒక్కరిని కూడా దూషణ చేయబాకండి, అభివృద్ధి మీద మనసు పెట్టండి. ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండాలంటే రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు నగరం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆయన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మీ దాకా నా అంగడి నేలమట్టం చేసినప్పుడు మీరు ఏమయ్యారు? ఆ రోజు నేను బీసీని కదా, బీసీలకు అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి నారాయణ సార్ దగ్గర మాకు మంచి పద్ధతి నేర్పించారు. ఆ పద్ధతి ప్రకారం ప్రవేశిస్తున్నాం. ఒక ఎస్సీ కులానికి చెందిన నారాయణని నిలవన పోలీసులను అడ్డం పెట్టుకొని చంపించి వారు ఉసురు పోసుకున్నది కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు కాదా? శేషయ్య యాదవ్కి అన్యాయం జరిగిపోయింది అంటున్నావు. నీ యాదవ్ కాడికి వచ్చేటప్పటికి అన్యాయం జరిగిపోయింది. ఇంతమంది యాదవులకి అన్యాయం జరిగితే నీకేమి మనసు రాలేదా? అడ్డదారులు సంపాదించుకొని గ్రానైట్లు సంపాదించుకొని నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు కాదా? ఈ వైసీపీ పార్టీలో ఎవడైనా కానీ తెలుగుదేశం నాయకుల్ని విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేశాం. మేము భయపడే వాళ్ళం కాదు. ఈరోజు వస్తే రేపటికి 2 ప్రాణానికి తెగించే మేము పార్టీలో పనిచేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రసక్తేలా. సోమిరెడ్డి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నారాయణ గారు, నారాయణ తర్వాత సోమిరెడ్డి గారు అంటారు. నీకు ఏమన్నా కళ్ళు కబోదే ఉన్నావా? నాకు అర్థం కావడంలా. నీ ఇష్టారాజ్యంగా పొంగు నారాయణ గారిని మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తేలా. నెల్లూరు టౌన్లో ఈ రాష్ట్రంలోనే నెల్లూరు టౌన్ని మంచి అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి దేశం మొత్తం మీద కూడా నెల్లూరు నగరాన్ని ఒక సుందరమైన నందనమైన ఒక నెల్లూరుని తీర్చిదిద్దేదానికి శ్రీ పొంగు నారాయణ గారు కంకణం కట్టుకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి 7వ నెలలు అడుగుపెట్టింది. ఈ 6 నెలల లోపల 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళకి కనిపించట్లేదంట. అంటే వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసి ఏ విధంగా తెలుగుదేశానికి పట్టం కట్టారో ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. నోరు తెరిస్తే ఒరే గిరే గిరే ఎట్లా ఏం మాట్లాడతారు? ఒక పెద్దరికంగా ఉండి ఒక మంత్రి పదవులు చేసి ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ఈరోజు నాయకులు అంటే ఒక గౌరవం, ప్రజల్లోని ఒక అవగాహన అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాయకులు అంటే అట్లా అంటేనే నాయకుడు అవుతాడా? ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం ఆయనకి ఒక పెద్దని ఒక మర్యాదగా ఒక పదవి ఉందని చెప్పి దానికి గౌరవించలేక ఆయన ఏం చేశాడు ఈయన ఏం చేశాడని కూడా మాట్లాడలేక
ఒరే తరేని మాట్లాడు. నీకు ఎంతవరకు కాకాని గోవర్ధన్ గారు, నీకు ఎంతవరకు ఈ సబబని మాట్లాడుతున్నావు? ఈరోజు మీ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారిని ఏ విధంగా నువ్వు అగుడుబాలు చేసి ఎలాంటి మాటలు మాడారో ఈరోజు ప్రజలు కూడా చూసి నీకు మంచి బుద్ధి చెప్పడం జరిగింది. కానీ నీకు ఇన్ఛార్జిగా ఇచ్చినంత మాత్రాన నువ్వు అక్కడ మాట్లాడినంత అయిపోయి ఇంకా సిటీలోకి వచ్చి పడ్డావా? నారాయణ సార్ గారిని మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడుందండి? ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు భాష పరిమాణం లేదా? ప్రజలకు మీరు చేయమని ఎంతో మీకు ఒక 5 సంవత్సరాల పరిపాలన అందించారు, మీరు ఏదో బాగా చేస్తారని. కానీ ఈరోజు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎలాంటి డెవలప్మెంట్ ఉండాలని చెప్పి ఆలోచించి ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు అంటున్నారు 54 కార్పొరేషన్లో 54 సీట్లు మేమే గెలుచుకున్నామని. మీరు ఏ విధంగా గెలిచారో ప్రజలు కూడా అందరూ చూశారు. కనీసం ఓటు శాతం పోలవడానికి కూడా అక్కడ ఉన్న ఓటర్లు కూడా వచ్చి పూర్తిగా ఓటు వేయలేకుండా పోయారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి భయం, మీ పార్టీ చేస్తున్న అరాచకాలు చూసి భయపడి ప్రజలు కూడా రాలేదు. ఈరోజు గెలిచారంటున్నారు. మేము ప్రజలకి చాలా వరకు మేము కూడా దగ్గరుండి చేసిన వారమే. ఈరోజు మేము ఓడిపోవడానికి కారణం, దానికి ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. కార్పొరేట్లుగా ఓడిపోయారు అంటున్నారు. కార్పొరేట్లో మేము ఎప్పుడు గెలిచే ఉంటాం, ఎందుకంటే మీ అరాచకలాగా మేము చెయ్యం. ఈరోజు పార్టీలు మారిపోయారు, వచ్చేసారంట. మీరు మారలేదా? ఆ రోజు తెలుగుదేశాన్ని మీరు పిలిపించుకొని మీరు చేసుకోలేదా? అది వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటుంది. పార్టీ పిలవగానే రారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు బట్టి మనం మంచి చేయాలనే ఉద్దేశంతో మారిన వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు మారిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారు కదా. కార్పొరేట్ల గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. 54 సీట్లు మాదేని మొన్న పొరపాటు చేశారు ప్రజలు. ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా గ్రీన్ సీట్గా చేసుకొని ఉంటే ఈరోజు మీరు కార్పొరేషన్ చేస్తుంటే మేము చేసినట్టుగా అయ్యిండేది. కానీ మేము అంత అరాచకంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు లేరు, ఏ నాయకుడు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మనకి గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడు ఎక్కడ హింస అన్నది ఉండకూడదు, అహింసతోనే మనం ఏదైనా చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినా కానీ మీరు తొందరపడకూడదు. ఎవరితోనైనా కానీ ఏదన్నా కానీ చేయాలంటే ప్రజల పాలనలో ఎలా ఉండాలి, చంద్రబాబు నాయుడు పాలనలో ఎలా ఉండాలి, ప్రజలు సురక్షితంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి. మనకి యువతకి ఎంతో వాళ్ళకి జాబ్స్ అయిన రావాలని ఆ రోజు యువగలం పేరుతో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు నువ్వు ఎన్ని మాటలు అన్నావో మాకు అందరికి గుర్తుంది. ఎందుకంటే ఎవరు ఏది మాట్లాడితే అదే వస్తుంది. వాళ్ళకి మంచిగా మాట్లాడితే అన్ని మంచి జరగద్ది. మీరు చెడుగా ఇలాంటి ప్రవర్తనలు ఇలాంటి మాటలంటే అందరు ప్రజలందరూ అసహించుకుంటారు. మీ పెద్దలకి కాపాడుకోవాలంటే కొంతైనా హుందాతనంగా ప్రవర్తించండి. ఎంతసేపు నారాయణ సార్ మీద పడుతున్నారు. నారాయణ సార్ ఏం చేస్తారండి? మీ దగ్గరకు వచ్చి ఏమన్నా లాలోచనలు ఆడుతున్నారా? మీ గురించి ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఏమన్నా తిడుతున్నారా? ఎందుకు మీరు అలాంటి మంచి వ్యక్తిని కూడా ఆ విధంగా దూషించడం చాలా మంచి ఆలోచన కాదు. ఇది మీరు దానికి ఇప్పటికి ఫలితం అనిపిస్తున్నారు. ప్రజల కోసం ఆడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు వచ్చి మీ ప్రెస్ మీట్ కానీ ఒక వినాదంతో ముందుకొచ్చి మీరు ఏదైనా పోరాటాలు చేయండి, కాదనట్లేదు. కానీ ఇలాంటి మాటలు అసలు మహిళలు కూడా మేము మాట్లాడడం కూడా అసహ్యంగా ఉంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మీకు తగిన కౌంట్ ఇస్తామని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ప్రజల కోసం చేయండి. ప్రజలు కాకుండా మీకు ఏదో నోరుందని ప్రెస్ మీట్లు ఉన్నారని ఒక ఏదో చరిత్ర చెప్పినట్టు మాట్లాడుతుంటారు. ఆ ప్రెస్ మీట్ లాగా కూడా ఉండదు. అది ఒక చరిత్ర, ఒకరి గురించి చరిత్ర మాట్లాడుతున్నారు. ఎవరికైనా మాట్లాడే రైట్స్ ఎవరికైనా ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు కాదు. ఒక హుందాగా మాట్లాడండి, సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని మీరు తప్పుడు ఆలోచనతో తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హైస్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బిబి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం నెల్లూరు జిల్లా.